సరే ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే చాలా అరాచకాలు జరిగాయి. వైసీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అంటూ ఈరోజు జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి డిసెంట్ తెలియజేసే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒక కంటిన్యూస్గా ఒక 40-45 రోజులు బట్టి అనిశ్చితి అన్నది ఎప్పుడైతే ఉంటుందో, దానికి ముచ్చుమర్రి ఘటన ఒకటి, తర్వాత పల్నాడులో జరిగిన దాష్టికాలు, లేదా అనకాపల్లి, లేదా శ్రీకాకుళం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో నుంచి చిత్తూరు, వినుకొండ ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే ఉంటుందండి. ఎవరికైనా భావావేశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు బట్టి అధికారంలో లేనప్పుడు, కొత్తగా అధికారంకి వచ్చినప్పుడు, అది కూడా వాళ్ళు 151 మీరు 23 అని అవహేళనలు చేసిన దగ్గర ఎప్పుడైతే వీళ్ళకి 124 రాగానే ఆ భావావేశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎక్కడో దగ్గర సంయమనం పాటించాలి. అందుకు నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు పిలిపించేదాకా నేను ఎప్పటి నుంచో మీరు ఈవెన్ మన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పిలిపిస్తేనే కొన్ని ఆగుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంయమనం పాటించమని ఆయన స్థాయిలో ఆయన పిలిపిస్తేనే ఆగుతాయి. అంటే వాళ్ళు పార్టీలు అధినాయకులు వాళ్ళు. చేత ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికన్నా బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. ముందు విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించకూడదు, సంయమనం పాటించాలి. అవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో ఖచ్చితంగా పాసిఫికేషన్ ఉంటుంది, సబ్మైస్ అవుతాయి. ఎందుకంటే పల్లె వాతావరణంలో కానీ లేకపోతే అర్బన్లో కానీ ఒక ఎలక్షన్ ఒక మొమెంటం అన్నది కొంత సమయం ఫ్లేర్ అప్ అయి ఉంటుంది. తర్వాత అలా పాసిఫై అయిపోయి జనజీవన స్రవంతి మామూలు అవుతుంది. అంతవరకు కొంచెం అన్న దగ్గర ఇది మరీ టూ మచ్ ఆఫ్ అగ్రెషన్ అయిపోయి ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ఇవాళ ఎంత కాదన్నా సచివాలయం అనేది ప్రభుత్వ ఆస్తి, మన డబ్బులతో మీ డబ్బులతో కట్టింది. ఇప్పుడు ఉదాహరణకి రుషికొండ మీద కట్టింది తిరగొట్టేస్తాం, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి కట్టాడు, వాళ్ళు ఎవరో ఇల్లుని చెప్పారట్టా అని టాగుణితాలు కాదు కదా, అది ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు. వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి ఇవన్నీ ఈ ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుని డిస్కషన్స్తో పనిచేయాలి. అంతేకాని ఇంకా భావావేశాలు ప్రదర్శిస్తూ మమ్మల్ని రుషికొండ అన్నాలు బట్టి వెళ్ళనివ్వలేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియంత్రించారు, మేము ఎరగొడతాం పగలగొడతాం అంటే అది కాదు. ఎక్కడికక్కడ ఇదవ్వడానికి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గారిని గెలిచిన తర్వాత కూడా నేను క్లియర్గా వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ గవర్నర్ గారు ఆయన స్పీచ్ చదివి ముందు హోంమంత్రి గారు నిలబెట్టి ఎస్ దీని మీద నేను ఒక డీటెయిల్ ఎంక్వైరీ నాకు కావాలి, సాయంత్రం ఇస్తే నేను ప్రెస్ మీట్ చెప్తాను, అపోజిషన్ పార్టీ మీరు రాగండి అని చెప్తాడు అనుకున్నాను. ఆయన కూడా ఇప్పుడు పాత చింతకాయ పచ్చండి ఉన్నట్టు అదే ఆ కాగితాలు చదువుకొని ఆయన పైన చూసుకుని వెళ్ళిపోతే ఏంది ఇది? ఎవరు దగ్గరికి వెళ్ళాలి రెస్క్యూకి? ఆబ్వియస్గా ఇంకా మిగిలిన దేశ రాజకీయాలను శాసించే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని అండ్ రాష్ట్రపతి గారిని సర్వసాధారణ ఎవరైనా అదే పని చేస్తారు. అది జరిగింది. దానికి తగ్గట్టు ఇవాళ ములాయం సింగ్ యాదవ్ గారు కేరళ నుంచి ఎవరో ఒక ఎంపీ ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గ గెలిచిన ఆఫీస్ పార్టీ ఒకటి వాళ్ళకి సంఘీభావాలు ప్రకటిస్తూ వచ్చారు. డౌన్ సైజ్ అవుతూ డౌన్ ద లైన్ జరుగుతున్నప్పుడు ఫెడరల్ సిస్టంలో రిపబ్లికన్ కంట్రీలో ఖచ్చితంగా ఒక పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్న స్టేట్లో ఒక లా అండ్ ఆర్డర్ మీద ఒక అనిశ్చితి ఉన్నప్పుడు ఇప్పుడు పొలిటికల్ హత్యలు కాదని ప్రభుత్వం చెప్తుంది కదా, సరే అది వ్యక్తిగత హత్యలైనా సరే ఆత్మహత్యలైనా సరే ప్రభుత్వందే కదా బాధ్యత, లా అండ్ ఆర్డర్ ఆల్ కంట్రోల్లో ఉంటుంది కదా. సో అంచేత ఖచ్చితంగా దీని మీద భావావేశాలని నియంత్రించవలసిన బాధ్యత రూలింగ్ పార్టీ మీద ఉంటుంది, అపోజిషన్ పార్టీ మీద ఉంటుంది, సముచిత స్థానాల్లో అనే పార్టీల మీద కూడా ఉంటుంది. కానీ కేవలం 45 రోజులకే వైసీపీ ఎంత ఇబ్బంది పడుతుంది, ఇట్లా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏముందని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు 5 ఏళ్ళ పాటు మమ్మల్ని ఇంత నరకం చూపించారు, ఇప్పుడు నెలన్నర ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాకుండానే జగన్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడండి? ఇందులో యాక్షన్ ఓవర్ యాక్షన్ ఏంటంటే ప్రాణాలు పోతుంటే పైశాచికంగా రోడ్ల మీద నరికేసుకుంటుంటే ఏం చేయాలి? ఓ మాస్క్ ఇవ్వలేని గత ప్రభుత్వం మీద అంత పెద్ద దుమ్మెత్తి పోసేశారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ డ్రైవర్కిను ఎమ్మెల్సీకి ఏదో ఒకరి మీద ఒకరు పర్సనల్ ఉన్నాయి, అది ఎంపీస్ తీసుకొచ్చి ఇంట్లో డోర్ డెలివరీ ఇచ్చారు. దాన్ని ఒక 5 ఏళ్ళు ఇష్యూ చేయలేదు. ఎవరైతే ఉంది ఇంట్లో చెప్పండి సార్, మీరు జర్నలిస్టే కదా, అలా 5 ఏళ్ళు ఏమైనా క్షమాపేక్షలు పెట్టి వదిలేరా? ఇప్పుడు అంటే అదే యాంగిల్లో ఇప్పుడు వినుకొండది కూడా పర్సనల్ కక్షలతో చంపుకున్న దాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు చేసింది ఏంటి? ఏదైనా అదే చెప్తున్నాడు. వీళ్ళు తందాకోశకుల ధర్మాలన్నీ ఎలా కావాలంటారు తక్కిళ్ళేసి ఇది ఇసుక తక్కిడా ఇది పేట తక్కిడా అంటే కాదు కదా. ప్రభుత్వ స్థాపన ప్రజాస్వామ్య హితంగా జరిగింది. ప్రజలకి కొత్త ప్రభుత్వం కావాలని ఇచ్చారు. దేనికోసం? వీళ్ళన్నదే తీసుకుందాం. లా అండ్ ఆర్డర్ బాగోలేదనే కదా. లా అండ్ ఆర్డర్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్తో ఇచ్చినప్పుడు అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దేనికి? అంటే ఇప్పుడు వీళ్ళైతే తప్పు ఎవరు చేసినా మేము ఊరుకో అని చెప్పి హోంమంత్రి వంగల్పూడి అంతా వార్నింగ్ ఇస్తున్నారు డైరెక్ట్గా. ఎవరికి కావాలి? ఆగట్లేదు కాదండి, ఎవరికి ఇస్తారు వార్నింగ్లు అంటున్నా? ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానని తెలిస్తే అనిత గారు నాకు వార్నింగ్ ఇచ్చారంటే అరే బాబు అమ్మో మేడం నాకు వార్నింగ్ ఇచ్చారని చెప్పి ఆగాలి. అది కాదు కదా. ఇక్కడ పోలీస్ వ్యవస్థకి దానికి డిస్క్రిప్షన్స్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయించాలి. మీకు ఇందులో ఒక ఇదేంటంటే మొన్నటిదాకా ఎస్పీలని డిఎస్పీలని ఇటు అటు ట్రాన్స్ఫర్లు చేసి జిల్లా యంత్రాంగాన్ని దిగ్బంధం చేసింది. ఇప్పుడు ఇవాళ వాళ్ళకి ఒక డౌన్ సైజ్ అయ్యి పాసిఫికేషన్స్ అయ్యి డీజీపీ గారి ఆధ్వర్యంలో గ్యారంటీగా శాంతి భద్రతలు సమస్యలు తొలగించబడతాయి. సో దానికి మనకి తెలుసు ఆ విషయం. కానీ ఇంతదాకా ఈ తాసారం వెనకాతలో ఉన్న రీజన్స్ ఏంటి? ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోకపోవడం, దీనివల్ల వచ్చిన అనిశ్చితి, అంతే కదా. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఇంతకుముందు కొంతమంది పేర్లు రాసుకున్నారు.
ఇప్పుడు పకడ్బందీకి ఇప్పుడు వాళ్ళ మీద ఎక్కువ దాడులు చేస్తున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఏపీలో? సార్, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి గత 5 ఏళ్ళు అలా రాజారెడ్డి రాజ్యాంగం అని మనం చెవులు పోయిలే అన్నాం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి ఊత పదాలు పెట్టుకొని ఏది పడితే అదే. మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం, శాంతి భద్రతలు ఎవరు కాపాడుతారో అందరికీ తెలుసు. వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రెడ్ బుక్ అని, వాళ్ళకి నచ్చినట్టు రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటే ఇంక ఏంది ఇది ప్రజాస్వామ్యంలో? ఇదేమైనా కాలక్షేపం కార్యక్రమమా, లేకపోతే ఇంట్లో చిన్నప్పుడు ముసలిమామలు వెళ్ళి హరికథలు లేని కార్యక్షేపమా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగే ఘటనల్ని ఢిల్లీ వరకు జగన్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఏదైనా ఒక అంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అంటే గవర్నమెంట్ దీని మీద ఏమైనా చర్యలు తీసుకొచ్చి అంటారా? అంటే ఇప్పుడు ఇంటి గుట్టు బజార్కి వెళ్ళింది అనుకోండి సార్, దానివల్ల ఏమవుతుంది? ఇంట్లో పెద్ద ఆయన సార్ అలారం బెల్స్ మోగిస్తారు కదా, ఎవరో తమాషాలు చేస్తారు, బయటకు వెళ్తారని పిల్లలకి 2 పీకుతారు. అలా జరిగే కార్యక్రమం కోసం అందరూ యాంటిసిపేట్ చేయాలి, అంతకన్నా ఇంకేంది. అంటే ఇప్పుడు కేంద్రం వరకు తీసుకెళ్లి మోదీ అపాయింట్మెంట్ అమిత్ షా వచ్చినప్పుడు రాళ్ళు వేసి కొట్టారంటే వెళ్ళి అమిత్ షా వెళ్ళి మిలిటరీ ఫోర్స్ అంటే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద ఏమైనా యుద్ధం ప్రకటించాడా? మర్చిపోయారా? మరి తిరుపతి ఏమైంది? 5 సంవత్సరాలు తెలుగుదేశానికి వాళ్ళ గడ్డలకి పెట్టారు, ఆ తర్వాత టర్న్ అంతా అంటే అలాగే ఉంటుంది. అలా ఏం చేయరండి అవన్నీ. దీని ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల జగన్కి ఏమైనా మైలేజ్ వస్తుంది అంటే నేషనల్ అటెన్షన్ వస్తుంది కదా, లేకపోతే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఏంది ఈ రాష్ట్రంలో ఇలా ఉందా అన్నది తెలుస్తుంది. కానీ మీడియాలో ఇవాళ ఎవరి దాని చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు చిలక్కాయలు పట్టుకున్నట్టు, బయటికి చెప్పరు. ఇక్కడేమో హరికథ కాలక్షేమో, అక్కడేమో పురాణ భగవద్గీత ప్రవచనాలు. ప్రజలకు నిజాలు ఎవరు చెప్పాలి? జాతీయ మీడియా సంగతి ఇంకా వర్ణించక్కర్లేదు. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే ఆయనకి జగన్కి అసెంబ్లీ సమావేశాలకి రావటం ఇష్టం లేక ఇట్లాంటి నాటకాలు కడుతున్నారని చెప్పి అంటున్నారు. ఏముంది వాళ్ళు ఏం సమావేశం తెరబడిపోయింది? ఆ గవర్నర్ ఇచ్చిన కాగితాలు చదివిన దానికి ధన్యవాదాలు, చాలా బాగా మాట్లాడారు సార్, సూపర్ అని చెప్పాలి. అది అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఎవరు? అట్లాంటి వ్యక్తి ఎట్లా? ప్రశ్న అక్కర్లేదు ఎవరు. ఇప్పుడు దానికోసమే కదా సార్ ఆయన హైకోర్టులో కూడా నేను పిటిషన్ వేశాను. అండి కోర్టులు ఏం చేస్తే ఇక్కడ మన గద్వాలు డీకే అరుణ్ గారు గెలిచారు. ఎప్పుడు ఇంక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఇంక రేపు ఎలక్షన్లు అన్నప్పుడు ఆవిడ గెలిచి అమ్మ నువ్వే గెలిచేవారు వేరే తెలకం దిద్దరు ఏట ఆవిడకోపేకం. ప్రజాస్వామ్యంలో ఈ ప్రధానంగా జరుగుతున్న వాటికి ఆయన ఎవరంటే చెన్నమనేని రమేష్ గారు ప్రతిసారి జర్మనీ సిటిజన్షిప్ ఎలక్షన్ చల్లదండం 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్కి ఆయన నిలబడిపోతాడు. మన జడ్డితనం మనం కొలాలైతే ఎలక్షన్ కమిషన్కి 2 చిల్లు దండం పెట్టి ఓవో మీరు ఇలా చేస్తూనే ఉంటాం ఇలాగే సస్తూ ఉండమని తెలుసుకోండి ప్రజలు, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు హైకోర్టు ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఇవ్వదు. ఎందుకంటే బాబు 5 ఏళ్ళ దాకా ఎవరు వాళ్ళు లేదు సార్. ఇప్పుడు ఒకవేళ ప్లీజ్ సార్, ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్ ప్రొసీడింగ్స్లో ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వమని ఇన్ని తీర్పులు ఉన్నాయి. ఎవరని తెలుసు కూడా జగన్ ఎట్లా ఎందుకు చేస్తున్నారు అంటే చాలా మంది అందువల్ల కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రత్యేక హోదా కోసం పోరాడతా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారని చెప్పి వెటకారంగా అంటున్నారు. మీరు చెప్తున్నారు కదా వెటకారం అని. ఇప్పుడు చిన్నప్పుడు మన స్కూల్లో మనం చాలా బక్కగా ఉంటే పక్కోడు గట్టి చెదగొట్టేసి ఉంటాడు, వాడి దెబ్బలు తట్టుకోలేక వాడు టీచర్కి చెప్తే కొడతాం చంపేస్తాం అన్నప్పుడు ఏం చేస్తాం? చచ్చినట్టు ఎప్పుడు దగ్గర కంప్లైంట్ ఇస్తామమ్మా. అలాగే ఇలాగే వ్యవస్థలో మనకు జరుగుతుంది దానికి ఒకరికి వెళ్ళి మొరెట్టుకోవడానికి ఒక టైం బారోయింగ్ టైం బయింగ్ అంటారు, అంతకని ఇంకేం లేదు. అదే ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేయటం వల్ల అసలు జగనే చేస్తున్నారా, ఆయనకి ఎవరిని ఇట్లాంటి చెత్త సలహాలు ఇస్తున్నారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. అది ఎట్లా చూడొచ్చు అంటే చెత్త సలహాలు ఏంటండి? ఇప్పుడు రూల్ బుక్ ఏదో తీస్తారండి, 1/10 కావాలని ఒకసారి చెప్తారు. అది నిజంగా జాతీయ స్థాయిలో కానీ ఎప్పుడైనా సరే మీకు అపోజిషన్ స్టేటస్ అన్నది చాలా ఇంపార్టెంట్. 164 స్థానాల్లో వాళ్ళందరూ కూటమి కింద ఉన్నప్పుడు ఆడమైన అవుతారు జగన్మోహన్ రెడ్డి కదా. సో దానికి చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు మనకి గతంలో 2 స్థానాలు గెలిచినా 1 స్థానం గెలిచినా వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి బీజేపీ లెడ్ పార్టీలకి ఇలాంటి వాటికి. సో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఆ క్లాస్ని ఇక్కడ ఇంపోజ్ చేస్తే కోర్టు తిరిగి ఒక డైరెక్షన్ వచ్చింది అనుకోండి, ఏమో మన అదృష్టానికి కోర్టులు ప్రణాళిక తెగించి రేపేళ్ళుండి చెప్పే అనుకోండి ఏమవుతుంది? ఒక ఛాన్స్ ఉంటుంది కదా ఎక్స్ప్లోర్ చేయడానికి. అందరూ సలహాలు ఏముంది అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి గతంలోనే జగన్ సభలు అన్నారు చంద్రబాబు, అంటే మీకు 23 సీట్లు వచ్చినాయి, ఒక 5గురు నేను ఇట్లా ఆగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి ఆయన అన్నారు. అట్లా అన్న వ్యక్తి ఇప్పుడు 11 సీట్లు పెట్టిన ఏ మోహం పెట్టుకుని అడుగుతున్నారు ప్రతిపక్ష హోదా అని వీళ్ళు అంటున్నారు. సార్ మీరు నేను వీళ్ళు అన్నది రైటో లేదా తాళ్ళన్నది రైటో చెప్పడానికి కాదు కదా. ఇప్పుడు 164 వర్సెస్ 11 మాట్లాడదాం. ప్రభుత్వ విధానాలను ఎవడొకడు ప్రశ్నించాలక్కర్లేదా? ప్రశ్నించాలి. ఒకడు దానికి ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పు అని చెప్పరు కదా. లేకపోతే బీజేపీ విష్ణుకుమార్ రాజు నిన్న భజన కార్యక్రమం అంతా చూసాం కదా, అంత బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడి విన్నారు కదా. మీరు ఏం ప్రశ్నిస్తున్నారు? అయితే ఇప్పుడు రాదని తెలిసినా కూడా జగన్ పోరాటం చేస్తూనే ఉంటారు 5 ఏళ్ళు. అంటే అలా కదండి, మనకి ప్రయత్నిస్తే పోయేది ఏముంది అన్న కాన్సెప్ట్ ఎందుకు అడాప్ట్ చేసుకోరు? ప్రయత్నించుకోవడం అసలు ప్రయత్నం ఏదని అడిగితే వాళ్ళు ఎవరన్నారట రాదట ఇంట్లో కూర్చోడు కదా. ఎవడను ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తారు. నేను అదే చెప్తున్నాను కదా, గతంలో
2-3 స్థానాలు వచ్చిన బీజేపీ పార్టీకి కూడా అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. మీకు అపోజిషన్ లీడరు, క్యాబినెట్ హోదా ఇది కాదు కదా. అపోజిషన్ స్టేటస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ టు గివ్ ద వాయిస్. ప్రభుత్వం ప్రశ్నించే గలం అసెంబ్లీయే కదండి వేదిక. ఇక నేను మీరు కూర్చుని యూట్యూబ్లో చేసిన ఎవడు వింటాడే ఎవడు పట్టుకుంటుకుంటాడు. మా అయితే పార్టీ సానుభూతి పనులు మనం తిట్టడానికి తప్ప దేనికి వాళ్ళు వాడుకోరు. ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజల తరఫున కానీ ఒక గలం వినిపించాలి. ప్రజలకు చేస్తుంది ఉదాహరణకి పెన్షన్లు, లేదంటే ఉదాహరణకి ఈ అమ్మఒడి పథకం, ఇవన్నీ అందేయా లేదా? జనవరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, వీళ్ళకి అపోజిషన్ అయితే స్టేటస్ ఉంది. వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హరీష్ రావు, కేసీఆర్ ఇలాంటి వాళ్ళందరూ నిలబడి అడగట్లే. అలా ఉండాలి కదా ఎక్కడో దేరా. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటున్నాయి? ఇలా సో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇలా ఉన్నాయి అని చేత ఆగస్టు దాకా మేము టైం తీసుకున్నాం. ఇలాంటివన్నీ అసెంబ్లీ పార్లమెంట్ వేదికలుగానే సమాధానాలు కావాలి కదా ప్రజలకి.